ఈ రోజు మా ల్యాబ్ లో కొత్త ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా, అంటే కొత్త వంట అని అర్థం చేసుకోండి. కీర దోసకాయతో దోసకాయ పచ్చడి. దానికోసం ఫస్ట్ నువ్వులు వేడి చేసుకోవాలి ప్యాన్ మీద. ఆ తర్వాత టేస్ట్ బాగా రావాలి అంటే కోలతో కాసేపు ఇలా ఆడుకోవాలి కంపల్సరీగా. వంటకి హెల్ప్ చేస్తుంది కాబట్టి 2 పల్లీలు దానికి వేసేస్తే ప్రశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం ప్యాన్ మీద వేడి చేసుకున్న నువ్వులన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్ లో కొంచెం చిల్లీస్ అండ్ కొంచెం టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ నుజ్జు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకర్లేదు. అండ్ ఫ్రై చేసుకునేప్పుడు నాలాగా కెమెరా తీసుకొచ్చి స్టీమ్ లో పెట్టద్దు. ఈ లోపు మా ఇంట్లో ఇంకో డాగ్ కూడా ఉంది కదా అని పొట్టిది అప్పుడు గుర్తొచ్చింది. పొద్దు నుంచి నీళ్ళు తాగల మొండికేసింది. అందుకే కీర దోసకాయ ఇస్తున్నా దానికి హైడ్రేషన్ కోసం. సైడ్ కి పెడితే తిందు, ఫ్రంట్ కి పెడితేనే తింటది. కోలా ఎలా ఇచ్చినా తినేస్తుంది. బేసిక్ గా నోట్లో ఏదో ఒకటి మంచి ఇంక పడతానే ఉండాలి. ఆ తర్వాత కొంచెం పల్లీలు ఫ్రై చేసుకొని చింతపండు వేయించుకున్న నువ్వులు అన్ని కూడా మిక్సీలో వేసి టమాటోలు చిల్లీస్ తో పాటు ఫైన్ పేస్ట్ చేసుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నా దగ్గర ఉన్న మినీ కీర దోసకాయలు ఇవి. నేను దీన్ని పీల్ చేసుకొని చిన్న సన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. మెడకాయ మీద తలకాయ ఉన్నట్టు ఎవరు దీంతో చేయడు, కానీ నాకు ఆ తలకాయలో బుర్ర కూడా ఉంది. ఆకలితో ఉండే కంటే ఇదే బెస్ట్ కదా. ఫైనల్ గా అదే మిక్సీలో మనం కీర దోసకాయ ముక్కలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక్కసారి ఆన్ చేస్తే చాలు, ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచితే డాబర్ రెడ్ టూత్ పేస్ట్ లా మారిపోద్ది. అది తాలింపు కూడా వేసేసి కుమ్మేసేయండి ఇంకా.